రాష్ట్రం నుండి వచ్చిన కూలీల డబ్బులు పట్టుకొని మేస్త్రి పరారయ్యాడు. దీంతో తినడానికి తిండి లేక ఆలయంలో తలదాచుకున్నారు వలస కూలీలు. తమకు న్యాయం చేయాలంటూ పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటకు చెందిన మధ్యవర్తి మహమ్మద్ మౌసమి మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతం నుంచి కూలీలను ఇక్కడికి తెస్తుంటాడు. పెద్దపల్లి జిల్లాలోని పలు అభివృద్ధి పనుల కోసం 20 రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి 42 మంది కూలీలను రప్పించాడు. ఆడవాళ్లకు రోజుకు 300, మగవాళ్లకు 400, మేస్త్రికి 600 రోజువారీ కూలీ ఇస్తామని ఒప్పందం చేసుకుని ఇక్కడికి తీసుకువచ్చాడు. 20 రోజుల పాటు పని చేయించుకుని కేవలం 10 రోజుల కూలీ డబ్బులు మాత్రమే ఇచ్చాడు. ఇంకా 1,40,000 రూపాయలు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్ నుంచి సదరు మధ్యవర్తి వారం రోజుల క్రితమే డబ్బులు తీసుకుని పరారయ్యాడు. దీంతో వలస కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. और चावल ही चंदा करके मंगे सर हम लोगों ने पैसे तरकारी दिए सर, सब लोगों ने बड़े बड़े लोगों ने। और मारोडी मंदिर में जाके खाना बनाया सर। कल बारिश में हम छोटे छोटे बच्चे लेके बैठते थे सर। वहाँ पे बड़े साहब ने हमको खाना दिलाया सर और हमारी अच्छी सुविधा करी सर उन लोगों ने। और बोले कि तुम्हारे पैसे हम मिला देंगे, तुम कोई घबराहट नहीं करने का, कुछ नहीं करने का, अच्छे से रो खाओ और तुम्हारी मदद हम करेंगे सरकार ऐसी सर। వీరి దీనస్థితిని గమనించిన పెద్దపల్లిలోని బాబా రామ్దేవ్ ఆలయ నిర్వాహకులు 2 రోజులుగా అన్నం పెడుతున్నారు. తెలంగాణ కూలీలు దుబాయ్కి వెళ్లి అక్కడ మోసపోయి ఆకలికి అలమటించినట్టే ఇక్కడ తాము మోసపోయామని బాధితులు వాపోయారు. आदमी के 400 औरत के 300 बोले मजदूरी के लिए लाए हमको। यहाँ लाके 1 महीना काम करने दिया और हमारे ठेके पैसा लेके भाग गए हमारे ठेकेदार। खाने के लिए चावल नहीं, सब्जी के लिए कुछ भी नहीं, खाने के लिए नहीं चावल, सब्जी के लिए नहीं। बहुत बीमार है हमारे, दवा खाने के लिए एक पैसा नहीं हमारे के लिए हमारे पास। हम बहुत दूर से आए, हमारे पैसे दे दिए तो हम गाँव को चले जाते हैं। नमस्ते। తమ డబ్బులు తమకు ఇప్పించి మహారాష్ట్ర పంపాలని పెద్దపల్లి పోలీసులను కోరుతున్నారు కూలీలు.